హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్నత్త వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుని ఈ రథం ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి రథం ప్రసాదం ఇష్టం? మీరు ఇలానే చేసుకుంటారా, డిఫరెంట్గా చేస్తారో కమెంట్ బాక్స్లో తెలిపండి. ఫస్ట్ అయితే 1 kg చూజీ రవ్వ తీసుకుంటాం. దానికి ఎంత కేజీ-పావు పంచదార తీసుకుంటాం. చూజీ రవ్వనేమో బాగా ఏపేయాలన్నమాట. ఏపేసిన తర్వాత ఆ పంచదారని ఇందులో యాడ్ చేసేసి ఒక సైడ్కి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా నెయ్యిలో వేపేసుకుంటాం. తర్వాత ఎంత 1.5 లీటర్ పాలు, 1 kg నూకకేమో 1.5 లీటర్ పాలు తీసుకోవాలి. పావు లీటర్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. అది బాగా ఉడికిన తర్వాత ఈ మిక్సర్ని అందులో యాడ్ చేసేస్తాం. ఈ మిక్సర్ని చాలా బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటేనంటే అంత టేస్ట్గా ఉంటుంది. కలుపుతున్న మిడిల్లో లీటర్ గీ పడుతుంది అనమాట. ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి ఆ నెయ్యి మిడిల్లో యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని అలా సిమ్లో పెట్టే చెయ్యాలి. హైలో పెట్టేసామంటే మాడిపోతుంది అనమాట. కొంచెం బాగా ఉడికిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేస్తాం. యాడ్ చేసి దాన్ని బాగా అలా మిక్స్ చేస్తూ ఉంటాం. మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్కి ఇది అలా కలర్ మారుతూ ఉంటుంది అనమాట. ఒక షేడ్ చూసారా, ఇలా వస్తుంది.